ఇది జలతత్వం, ఇది వాయుతత్వం. ఈ రెండూ కలిపి రుద్దటం వలన ఒత్తి అవుతుంది. కానీ ఈ 11x364 ఒత్తులు వెలిగించడానికి నువ్వు రుద్దితే 4150 సార్లు నీకు ఎక్సర్సైజ్ అవుతుంది. ఈ కుడి పక్కన ఉన్న గర్భసంచి ఇన్ఫెక్షన్లు తొలగి నెలసరి ఖచ్చితంగా వస్తుంది. అందుకని ఒత్తులు చేసి వెలిగించవే ఇల్లాలా అని చెప్తే మనం కొని వెలిగిస్తున్నాం. థ్యాంక్స్. అక్కడే ఒక మెట్టు దిగిపోయాం. అలాగే ఆ ఒట్టిపత్తితో చేసిన వత్తి ఎక్కడైతే అరఘడియా అంటే 3.5 నిమిషాలు ఆవు నేతిలో నాంతాదో అది ప్యూర్ మెడికేటెడ్ అవుతుందట. అది వెలిగించినప్పుడు ఒక పదార్థం బయటికి వస్తుంది దాంట్లో నుంచి నల్లగా. దాని పేరు తెలుగులో పొగ, సంస్కృతంలో శిఖ. మీకు అర్థమయ్యే భాషలో చెబుతున్నాను. దీపం కృత్వా అఖిల భువన దీపం భక్త చిత్తాదివాసం సురగణమణి సేవ్యం తత్వమాదిత్య లక్ష్యం గోఘృత దీపం ఆరోగ్యం అంటే ఎవరికి అర్థం కాదేమో, తెలుగులో చెప్తున్నాను. ఆ శిఖను ఎవరైతే వంగి దీపం వెలిగిస్తూ ఆడపిల్ల ముక్కులో నుంచి పీలుస్తాదో ఆమెకి ప్రాంకియాసిస్ చైతన్యం అయ్యి అనారోగ్య లక్షణాలు తగ్గి ఆరోగ్యం దొరుకుతాదట. అందుకని ఆవు నెయ్యి దీపం వెలిగించమన్నారు. మరి అందరికీ సాధ్యపడుతుందా? ఆవు నెయ్యి 1200 నుంచి 2000 ఉంది. అనుమానం వచ్చి అందరూ కలిసి నారదుని అడిగారు. నాకు మాత్రం ఏం తెలుసు, మా తాతను అడుగుదాం పదండి అన్నారు. అందరూ కలిసి విష్ణువుని అడిగారు. నాకు తెలవదయ్యా, మనకు వేదాన్ని ఇచ్చిన వాడు వ్యాసుడు, ఆయన పేరు వేద వ్యాసుడు, ఆడవాళ్ళంతా పోయి వేద వ్యాసుడికి మొరబెట్టుకోండి అని అన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళారు. మీరు సెల్ ఫోన్ ఒళ్ళో పెట్టండి, ప్లీజ్ డోంట్ షూట్ ప్లీజ్. సాలు సరి ఏకపర్యంతే గోఘృత దీపం కృత్వా ముత్తైదువా అని సలహా చెప్పాడు. సాలు సరి సంవత్సరానికి ఒక్కసారి, ఏకపర్యంతే ఒక్కసారి సాలు సరి, గో ఆవు, ఘృతం నెయ్యి, గోఘృత దీపం కృత్వా ఓ ముత్తైదువా ఒక్కసారి వెలిగించమ్మా నీ జన్మధన్యం. ఒకసారి వెలిగించింది మోటారు సైకిల్ ఓరాయిల్ చేస్తే 12 నెలలు పనిచేసినట్టుగా ఒక్కసారి దీపం వెలిగించినప్పుడు వచ్చిన పొగను నువ్వు పీల్చగలిగావు గనక నీకు సంవత్సరం ఆరోగ్యం దొక్కుతుంది. అదే 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 కూటికి లేనివారైనా కోటీశ్వరులైనా కార్తీక పౌర్ణమి నాడు ధ్వజస్తంభం దగ్గర వెలిగించే కార్తీక దీపం. అది ఆడవాళ్ళకు ఆరోగ్యం. ఇది 8:30కు వచ్చే దిక్కుమాలిన దీపం కాదు, సీరియల్ దీపం కాదు, ఇది నిజమైన కార్తీక దీపం. అందరూ హృదయం మీద చేయి పెట్టుకోండి, భర్తను తలుచుకోండి, మీరందరూ చేతులు నమస్కారం పెట్టుకోండి. నేను చెప్పేది యథార్థమే, కొంచెం నవికీలుగా చెబుతానంతే. అదొక పిచ్చి నాకు. నమస్కారం చేసుకోండి, వెన్నుపూస నిటారుగా పెట్టుకోండి. ఇది దేవాలయం కాదు, మా ఇంట్లో అదిగో 3 అక్క చెల్లెళ్ళు వెలిగిస్తున్నారు, ఈ దీపం మా ఇంట్లోనూ వెలగాలి అని చెప్పి శబ్దం చేయండి. మీరు చక్కగా బెల్స్ ఇవ్వండి. ఓ వెలిగించండి.